హలో టెక్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ కైజు నెంబర్ 8 ఎపిసోడ్ 11 అయితే చూసాను. ఈ వీడియోలో ఆ ఎపిసోడ్ 11 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రివ్యూ అంటే డీటెయిల్డ్‌గా ఉంటుంది. దట్ మీన్స్ స్పాయిలర్స్ ఉంటాయి. అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు చేయండి. అండ్ యాజ్ యూజువల్ మన డబ్బింగ్ లాంగ్వేజ్ రిలీజ్ కాలేదు. ఏది కూడా తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, హిందీ ఏ లాంగ్వేజ్ రిలీజ్ కాలేదు. ఇవన్నీ జూలై 6న వస్తాయి. సో ఇప్పుడు జూలై 6 వరకు వెయిట్ చేస్తారా? నన్నడిగితే ఎళ్ళిపోయి జపనీస్‌లో అయినా పర్లేదు చూసేయండి. ఎందుకంటే ఎపిసోడు తోపంటే తోపు. మాత్రం తీసిపోలేదు. నాకిప్పటికి గూడా మైండ్‌లో ఆ ఎపిసోడే తిరుగుతుంది. బికాజ్ భయ్యా అసలు ఏ రేంజ్ స్టఫో తెలుసా? మ్యాడ్‌నెస్ ఎట్ ఇట్స్ బెస్ట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ 5 మినిట్స్ ఏదైతే ఉందో, ఆ ఫైటు, ఆ కొరియోగ్రఫీ, ఆ యానిమేషన్ అబ్బో! ఇప్పటివరకు కైజులో ఇలాంటి స్టఫ్ అయితే చూపించలేదు. ఆ రేంజ్‌లో ఉందనమాట. వెల్ దీని డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే, మీకు ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే అక్కడ పెద్ద మెయిన్ బేస్‌లో అయితే అందరూ కూర్చొని చర్చలు చేస్తూ ఉంటారు పెద్ద పెద్దోళ్ళు. అక్కడ చూసుకుంటే డైరెక్టర్ షినోమి అయితే ఒకటే అంటాడు. డైరెక్టర్ షినోమి అంటే ఎవరో కాదు, మన షినోమి ఉంది కదా! వాళ్ళ నాన్నే అనమాట. సో మెయిన్ అందరికంటే పైన ఆయనే ఉంటాడు. చెప్తాడు ఆ థర్డ్ డివిజన్ నుంచి ఆ కైజు నంబర్ 8ని మన దగ్గరికి తీసుకున్నాడని చెప్పి, అండ్ తనని మనం కంట్రోల్‌లోకి తీసుకోవాలని చెప్పి. ఇంకొక వైపు చూసుకుంటే థర్డ్ డివిజన్ వాళ్ళు ఆర్డర్ వేసినప్పుడు తప్పదు ఇవ్వాలి. బట్ అక్కడ చూసుకుంటే ఒక్కడికి కూడా కఫ్కా మీద ఎటువంటి కోపం లేదు. తనని ఏమి చేయాలనుకోవట్లేదు. ఇన్‌ఫాక్ట్ ప్రతి ఒక్కరు కాపాడాలని మైండ్ సెట్ తోటే ఉంటారు. అండ్ మీనా కూడా మనోడితోటి మాట్లాడుతుంది. నీ మీద ఎవ్వరికీ కోపం లేదు. ఇన్‌ఫాక్ట్ ఆ రోజు నువ్వు అందరిని కాపాడడానికి చేశావు. నిన్నందరూ కాపాడాలని చూస్తున్నారు. అంటే నువ్వు మనిషివని ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా నిన్ను కాపాడొచ్చు అని చెప్పి తను అంటుంది. మనోడు అడుగుతాడు, నేను ఏ రోజైనా కానీ నీ పక్కన మళ్ళీ నించోగలనా అని చెప్పి అంటే, ఖచ్చితంగా అని తను అనడం వల్ల మనోడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకొక వైపు మన వైస్ కెప్టెన్ ఓషినో కూడా తనను పంపించేంత వీలు లేదు. ఖచ్చితంగా తను మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలనుకుంటాడు. ఇంకొక వైపు ఇషికావానేమో వెయిట్ చేస్తా అంటాడు. షినోమియా ఇక డైరెక్ట్‌గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్టర్ షినోమియా దగ్గరికి ఎప్పుడూ లేనిది ఒక పర్సనల్‌గా అడుగుతుంది కఫ్కాని ఏమి చేయకండి అని చెప్పి. అండ్ ఇంకొక వైపు మిగతా క్యారెక్టర్స్ కూడా మనోడిని కాపాడాలని చెప్పి పెద్ద పెద్దోళ్ళతోటి మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ఓవరాల్ థాట్ బేస్ మొత్తం మనోడిని కాపాడాలని మైండ్ సెట్ తోటే ఉంటారు. ఎవ్వరికి కూడా ఒక్క కోపం ఉండదు. ఇన్‌ఫాక్ట్ తన మీద రెస్పెక్టే పెరుగుతుంది. ఇంకొక వైపు చూసుకుంటే అక్కడ అసలు కఫ్కా అనేవాడు మనిషి కాదు, తను ఒక కైజు అని చెప్పి ఎక్స్‌రే స్కాన్ చూపించి డైరెక్టర్ షినోమియా మన అమ్మాయి షినోమియాకైతే ఇస్తాడనమాట. అక్కడ చూసుకుంటే నిజంగానే తనకు కోర్ కనిపిస్తుంది. సో తను మనిషి కాదని చెప్పడం వల్ల తను షాక్ అవుతుంది. బట్ స్టిల్ నేను తనను నమ్ముతున్నా. ఎందుకంటే తను నన్ను కాపాడాడని చెప్పి తను అంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయినా. ఇక ఆ తర్వాత చూసుకుంటే డైరెక్ట్‌లీ బేస్ కాడికి వెళ్ళి పంపించేస్తారు. అక్కడ డైరెక్టర్ షినోమియా ఫైనల్లీ మ్యాటర్‌లోకి దిగుతాడు. ఎప్పుడు లేనిది ఇలా దిగడం ఏంటని అందరూ షాక్ అవుతారు. అక్కడ వెళ్ళిపోయి మామూలుగా కాదు, మాట్లాడరు కూడా ఎక్కువసేపు మాట్లాడడు. ఆ కైజో నెంబర్ 2 యొక్క మోడిఫికేషన్స్ ఉంటాయి మనోడి దగ్గర వెపన్స్. అవి తీసుకొని ఇక వెంటనే అటాక్ చేయడం మొదలు పెడతారు. ఇక్కడే అసలైన స్టఫ్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడి నుంచి ఒక 5 నిమిషాల వరకు ఆ ఫైట్ ఏదైతే ఉందో వన్ సైడెడ్ ఫైట్ అనమాట. డైరెక్టర్ షినోమియా మన హీరోని అయితే తుక్కు రేగ కొడుతుంటాడు. బట్ మనోడైతే ఫైట్ చేయడం ఇష్టం లేక వెనకాల తగ్గుతూ ఉంటాడు అనుకోండి, అది వేరే మ్యాటరు. సో అలా కొడుతూ ఉంటాడు. ఆ యానిమేషన్ అబ్బా అబ్బా! డైరెక్టర్ షినోమియా మూవ్‌మెంట్స్ చాలా ఫాస్ట్ ఉంటాయన్నమాట. అంటే దాన్ని చూపించే విధానంలో మీకేంటంటే తన బాడీ స్ట్రెచ్ అవుతున్నట్టు చూపిస్తారు. అక్కడ యానిమేషన్ అయితే నాకు గూస్ బంప్స్ తెప్పించింది. ఎందుకంటే తోపంతే ఎక్కడ ఒక్క చోట కూడా బోర్ కొట్టదు. ఐ మీన్ ఆ యానిమేషన్ క్రిస్ప్ యానిమేషన్ అండ్ క్రేజీ లెవెల్‌లో చూపించారు. అదొక్కటే కాదు, ఇంకొకటి ఉంటుంది. ఫైనల్ ఎపిసోడ్ ఎండింగ్‌కి ఇక కైజో నెంబర్ 8 తన బాడీని టేక్ ఓవర్ చేస్తుంది. ఈసారి హీరో అయితే కైజో నెంబర్ 8 బయటికి తీసుకొని రాడు. అక్కడ లోపల తన బాడీలో ఉన్న కైజో నెంబర్ 8 ఏంటంటే తనని కొడుతున్నది ఒక మనిషి కాదు, ఒక కైజు అని చెప్పి అనుకుంటుంది. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ షినోమియా ఫైట్ చేసేది కైజు నెంబర్ 2 మోడిఫికేషన్స్. అది కైజు నెంబర్ 2 చాలా పవర్‌ఫుల్. సో అక్కడ తను ఒక కైజు తనని కొడుతుంది. తనని డిఫెండ్ చేసుకోవాలంటే దాన్ని నేను చంపాలని చెప్పి మన హీరో బాడీలో ఉన్న కైజు నెంబర్ 8 బయటకొచ్చి ఫైనల్లీ హీరోనైతే వెనక్కి తోసేస్తుంది. మనోడు కంట్రోల్ తప్పిపోతాడు. తను ఫైట్ చేయడానికి సిద్ధమవుతుంది. తను అలా బయటకొచ్చి తను అటాక్ చేయడానికి వెళ్ళే సీన్ ఏదైతే ఉందో ఆ యానిమేషను అండ్ అక్కడ అయితే మీకు కాలిగ్రఫీ ఉంటుంది కదా, జపనీస్ కాలిగ్రఫీ. ఆ స్టైల్‌లో అయితే యానిమేషన్ చేశారనమాట. పర్సనల్లీ ఈ సీన్ నా ఫేవరెటే ఇప్పటివరకు వచ్చిన కైజు నంబర్ మొత్తంలో. ఎందుకంటే అక్కడ యానిమేషన్ హై లెవెల్ స్టఫ్, బెస్ట్ స్టఫ్ అంతే ఇప్పటివరకు కైజు నంబర్ 8లో జరిగింది చూసుకుంటే. అసలు ఆ యానిమేషన్ మీరే చూస్తే అర్థమైపోతుంది. ఆ కాలిగ్రఫీ
స్టైల్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఎంతో బ్యూటిఫుల్గా వాడారు. అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ ఫ్రేమ్స్ పెట్టారు, అవి ఇంకా క్రేజీ లెవెల్లో ఉంటాయి. సో అక్కడ సీన్స్ అలాంటివి చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఎపిసోడ్ 11 నా ఫేవరెట్ అయిపోయిందనమాట కైజు నెంబర్ 8 మొత్తంలో చూసుకుంటే. ఎందుకంటే యానిమేషన్ ఒక్కటే పొగడట్లేదు, ఇక డైరెక్షన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే అసలు ఆ రేంజ్ స్టఫ్ని అంత బాగా చూపించడం అంత ఈజీ కాదు. అండ్ డైరెక్టర్ డెఫినెట్లీ సక్సెస్ అయ్యని చెప్పాలి. ఇక్కడ విషయానికి వస్తే మాత్రం నాట్ జస్ట్ దట్, స్టోరీ బోర్డింగ్ ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు సెన్సార్షిప్ గెన్సార్షిప్ అని భయపడకుండా ఒక ప్రాపర్గా అయితే చూపించారనమాట కైజుని కోసేటప్పుడు. అండ్ అంతేకాదు ఆర్ట్ స్టైల్ ఇది తోపు అని చెప్పాలి. ఎందుకంటే మన హీరో ఏంటి ఇప్పుడు ఇక్కడ సగం కైజు లాగా మారతాడనమాట తనని డిఫెండ్ చేసుకోవడానికి. అక్కడ మొత్తం ఆర్ట్ స్టైల్ తోపు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ హీరో మంచి కోల్డ్ లుక్ అనమాట, చూడడానికి బ్రహ్మాండంగా ఉంటాడు. ఎప్పటివరకు కఫ్కా అంత తోపు అనిపించడు, ఈ ఫామ్లో ఉన్నప్పుడు కఫ్కా తోపులా ఉంటాడు. అంతేకాదు తను ఫైనల్లీ కైజు నెంబర్ 8 లాగా మారిన తర్వాత ఈసారి ఇక్కడ కఫ్కా తీసుకొని రాలేదు, కైజు నెంబర్ 8 బయటకు వచ్చింది అక్కడ డైరెక్టర్ షినోమెని చంపడానికి. ఎందుకంటే తన కైజు అనుకుంటుంది కాబట్టి. సో ఇక్కడ ఎలా చూపించాలి, ప్యూర్లీ ఒక ఈవిల్ కైజు ఎలా ఉంటుందో అలా చూపించాలి. అండ్ డెఫినెట్లీ అక్కడ డిఫరెన్స్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడైతే డైరెక్టర్కి అండ్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అంత బాగా చూపించారు ఆ సీన్లో చూసుకుంటే. సో ఓవరాల్ మీకు అన్ని డిపార్ట్మెంట్ వైజ్ తోపనే చెప్పాలి. ఇక వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే మీకు యాజ్ యూజువల్ జపనీస్ లేదు, కమీన్ యాజ్ యూజువల్ మన తెలుగు మిగతా లాంగ్వేజెస్ లేవు కాబట్టి ఓన్లీ జపనీస్లోనే ఉంది. అండ్ జపనీస్ యాజ్ యూజువల్ చీల్చి పడేస్తారు, తోపు ఉంటుంది. బట్ ఇక్కడ ఈ ఎపిసోడ్లో చాలా డిఫరెన్స్ కనిపించింది తెలుసా. ఇప్పటి వరకు కఫ్కా వాయిస్ వింటుంటే మీకు ఆ కామెడీ ఆ సీరియస్ మూమెంట్స్లో ప్రాపర్గా అయితే చేస్తాడు. బట్ ఇక్కడ ఫర్ ది ఫస్ట్ టైం అక్కడ కఫ్కా ఎక్కువ భయపడతాడు అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం కామెడీ చేస్తాడు. సో ఇక్కడ ఎలా అనిపించిందంటే ఇంతకుముందు వాయిస్ యాక్టరేనా అసలు ఇంత చేంజ్, ఇంత మోడ్యులేషన్లో అంత చేంజ్ అంత బాగా చూపించాడు ఏంటని చెప్పి చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోయా తన వాయిస్ యాక్టర్కి. అంతేకాదు ఆ డైరెక్టర్ షినోమె వాయిస్లో ఉండే బేస్ అయితే మీకు ఫ్యాన్ అయిపోతారు. అండ్ అక్కడ కూడా తోపు అని చెప్పాలి, తన క్యారెక్టర్ని ఆరాని అయితే ఆ వాయిస్ యాక్టర్ అయితే ప్రాపర్గా చూపించాడు. సో ఓవరాల్ డబ్బింగ్ అంతా తోపు ఉంది. ఇక మ్యూజిక్ విషయానికి లేకపోతే ఎప్పట్లాగానే ఈసారి మాత్రం మ్యాడ్ స్టఫే. అసలు ఎప్పుడైతే డైరెక్టర్ షినోమె అటాక్ చేయడం మొదలు పెడతాడో ఆ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అండ్ దట్స్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. ఆ ఫైట్ని ఆ సీన్ని ఇంకో లెవెల్కి ఎలివేట్ చేసింది ఆ మ్యూజిక్ చూసుకుంటే. సో ఓవరాల్ ఒక పర్ఫెక్ట్ ఎపిసోడ్, 10/10 ఎపిసోడ్. లిటరల్లీ చెప్పాను కదా, నా కైజు నెంబర్ ఎపిసోడ్లో వచ్చిన ఇప్పటివరకు 11 ఎపిసోడ్లలో ఇది నా ఫేవరెట్. మేబీ 12th ఎపిసోడ్ వస్తే అది ఫేవరెట్ అవుతుందేమో చూద్దాం, కానీ ప్రస్తుతానికైతే ఇది నా ఫేవరెట్ ఎపిసోడ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ 10th దానికంటే కూడా నాకు ఇదే బాగా నచ్చింది దాన్ని చూపించిన విధానం వల్ల. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో అయితే తెలపండి. సో దట్స్ ద వీడియో, మరి నెక్స్ట్ కలుద్దాం ఉంటుంది బాబాయ్.